అందరూ నమస్కారం అండి. ఇక్కడ నా దగ్గర ఒక నలుగురు ఎంటర్ప్రైనర్స్ అంటారు, స్వయం ఉపాధితో బతికే వాళ్ళు. నీ పేరు ఏం పేరు రా? చెప్పు. నీ పేరు ఏం చదివినావు నాన్న? ఎంటెక్. ఉద్యోగం చేస్తాడు నాన్న? ఎంత ఇస్తున్నారు నాన్న జీతము? ఏనన్నా కూర్చో. ఈరోజు నువ్వేం పని చేస్తాను? అన్ని చేస్తాను. నీ మంత్లీ ఎంత సంపాదిస్తాను? కొంచెం ఆర్డర్స్ బట్టి అమౌంట్ పెరుగుతుంది సార్. డైలీ అయితే నేను పెట్టుబడి పెట్టేదానికి ఒక 1500 అట్లా వస్తుంది డైలీ. రైట్, 1500 వస్తుంది డైలీ పెట్టుబడి పై 30 రోజులు. అది వేరే కథ. 30 రోజుల్లో 1500 అమ్మాయి సంపాదిస్తుంది. నెలకి ఎంత? 40. అంటే ఇది నికర లాభం. అంతకుముందు ఎంత వస్తాడు నీకు జీతము? 10,000 వస్తానండి. సోదాగా ఈ పొద్దు సార్ రే అంటే పరిగెత్తాల, ఊ అంటే పరిగెత్తాల. కావాలి ఇంట్లో అనుకుంటుంది, సినిమాకు పోతుంది, ఎవరిని ఇది కాదు, తన బతుకు తను బతుకుతుంది. నాన్న నీకు బాగా జరిగితే నెలకి ఎంత వస్తుంది? బాగా జరిగింది అనుకో, చుగుబడద్దు, ధైర్యం చెప్పు. నీ అలాంటి వాళ్ళే కావాలని ఇది పెట్టినా. సమ్మర్లో అయితే బాగా తీసుకుంటే 50+ వస్తుంది. పోయినసారి నాకు 75 అని చెప్పినావు. భయపడతారు వీళ్ళు చెప్పాలంటే. ఎంత వేసుకోండి, 50,000 వస్తుంది. తను ఫ్రీ బర్డ్. నాన్న నీ పేరు నాన్న? గట్టిగా ఏమున్నా? ఎవర్రా? వరదాయపల్లె ముచ్చుకోట. వరదాయపల్లె. ఎంతవరకు చదువుకున్నావురా? ఇంటర్ అయిపోయింది. పెళ్ళయిందా? ఎంతమందిరా పిల్లలు? పిల్లలు లేరు. కరెక్ట్. నువ్వు ఏమి పని చేస్తావు తాడిపత్రిలో? ఎగ్ షాప్. ఎక్కడుంది నాన్న? యాక్సిస్ బ్యాంక్ పక్కన. ఒక ట్రే ఎంత గుడ్లు? ఒక ట్రే వచ్చి 207 రూపాయలు. నీకు ఏం మిగులుతాయి అదరా? ట్రేకి 15 రూపాయలు. వీళ్ళు నిజం చెప్పాలి, మళ్ళీ ఎవరైనా పోతారని నాకు తెలుసు. ఎంత మిగులుతుంది దానికి? 15 కానీ రోజుకి 260-80 అమ్మేది. 200 ఇంటూ 15 ఎంతనా? ఎంత? 3 ఇంటూ 3 ఆదా 90. ఏం చదువురా నాన్న? ఇంటర్ అయిపోయింది. అర్థమైందా? ఇంజనీరింగ్ ఉంది, ఇంటర్ ఉంది. నువ్వు బోల్బా. నీ పేరేం పేర్రా? రిజ్వానా. ఏం చదువుకున్నావు రిజ్వానా? ఇంటర్మీడియట్. మీ ఊరు ఆదిరా? గుంటకల్. ఎందుకు ఇక్కడికి వచ్చినావు? పెళ్లి చేసినాక ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోన్నావు? ఊరికే కూర్చున్నావు. ఇప్పుడు ఏం చేస్తాను? తాడిపత్రి ఈవెంట్స్, మళ్ళీ ఫ్యాన్సీ చేస్తాను. బ్యూటీ పార్లర్ కూడా రన్ చేస్తాను. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన సార్? అంటే నేను అనేది ఏమి అంటే నేను నిల్లు సార్, ఏమీ లేదు కానీ నేను అనేది ఏమి అనేది చూపించాలి. నేను ఇలా కాదు, ఒక అమ్మాయిని నేను ఇలా ఉండకూడదు, ఏదో ఒకటి చేసి చూపించాలి అనే ఒక పట్టుదలతోనే నేను ఈ తాడిపత్రి ఈవెంట్స్ రన్నింగ్ చేస్తున్నాను సార్.
ఇప్పుడు ఈవెంట్స్ తో పాటు నువ్వేమన్నా ఎక్కడన్నా వేరే కూడా చేస్తున్నావా? చేస్తున్నాను సార్, ఫ్యాన్సీ స్టోర్ రన్నింగ్ చేస్తున్నాను. అది కాదు, ఇంకా బ్యూటిషియన్ గా చేస్తున్నాను సార్. ఇంకా ఫంక్షన్స్ అన్ని అంటే నేను కాంట్రాక్ట్ తీసుకుంటాను సార్, పెళ్ళిళ్ళు అన్ని కాంట్రాక్ట్ తీసుకుంటానా సార్. ఇంకా ఇంటి దగ్గర ప్రోగ్రామింగ్స్ చేస్తాను సార్. ఇంకా నేను ఇచ్చింది చెప్పడం ఫంక్షన్ హాల్స్ ఇచ్చారు కదా సార్ మీరు నాకు, జూటూరులో తిమ్మన్చెరు ఫంక్షన్ హాల్స్ లో నేనే తీసుకున్నాను సార్, మీరు ఇచ్చారు నాకు, అవి రన్నింగ్ చేస్తున్నాను సార్. 3 ఫంక్షన్ హాల్స్. ఇప్పుడు చెప్పదు, అంతా చెప్పకుండా చెప్పదు కాంపిటీషన్ అని. కనీసం ఎంత సంపాదిస్తావు చెప్పురా. ఇప్పుడు నీ కింద మనుషులు ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారా? ఉన్నారు సార్. అంటే నువ్వు శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నావు. అర్థమైందా? ఇన్కమ్ మీకు ఎవరికి తెలుసు, నాకు తెలుసు. నేను ఇచ్చిన దాంట్లోనే దండిగా వస్తుంది. నేను 13 లక్షలకి ఆ పాపకు అక్కడ 2 ఇచ్చిన 3 వేరే వాళ్ళు వస్తే ఈకోడిని, ఎందుకంటే ఈ పాపని నేను చూస్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేసింది. అంత ముందు చేసిన వాళ్ళకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. బ్రహ్మాండంగా చేస్తుంది. అమ్మా ఆప్కా నామ్ రే బోల్. గట్ బోలో. పేరు మాబ్జాన్. ఏం చదివినారా? 10th క్లాస్ చదివినావు. నీకు నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఎట్లున్నారు, నువ్వు ఎట్లున్నావు? కూర్చున్నారు. నువ్వు నాన్న బిజినెస్ చేస్తాను. బురకా వేసుకొని ధైర్యంగా బయటికి వచ్చి ఒక ఫ్యాన్సీ గుడ్డలు ఇవన్నీ పెట్టింది. ఎస్పెషల్లీ ముస్లిమ్స్కు ఏమేమి కావాలనో అమ్మాయికి తెలిసి అన్నీ పెట్టింది. వాళ్ళ ఇన్కమ్ చెప్పరు, నాకు తెలుసు వాళ్ళ ఇన్కమ్. భయం. ఇప్పటికే కాంపిటీషన్ వచ్చింది మా పాపకు వేరే వాళ్ళు. పడి 10th క్లాస్ పడి ఎంత సంపాదిస్తుంది తెలుసా? కూతురు ఏం చేస్తుందిరా? ఇంటీరియర్ డిజైన్ ఎవరు చేసిందిరా? బెంగళూరు. చదివించేదానికి ఎవరు ఇచ్చినారా డబ్బులు? బిజినెస్. ఆ అమ్మాయి ఇన్కమ్ ఎన్ని సున్నాలు కావాలనుకుంటున్నారు? వేకి ఎన్ని సున్నాలు రా? 3. అదన్నా తెలుసా? 10,000రా? ఎన్ని? 5 అయితే ఇంకా వేరే ఉంది సాలు. మరి ఏంటి పాప, నువ్వంటే బీటెక్ నీతో పాటు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదరా? ఎక్కడున్నారా? ఖాళీగా. అది నీ ఫ్రెండ్స్ రా? పెళ్ళిళ్ళు చేసుకొని పుష్కలంగా ఇంట్లో కూర్చొని అంతే కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇవన్నీ ఎందుకంటే మేము మోటివేట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. రేపు ప్రకాశంలో 10:30కు. ఈ పైన ఏం పెట్టినాం? ఎస్. నేను ఒకటి చెప్తా వినండి. నేను బుడ్డి, నాకు 74 సంవత్సరాలు కాబట్టి మీరు చూడలే బుడ్డి. ఇనుప దాంట్లో ఒక ఒత్తి వచ్చి కిరసనాయలు వేసి బీదోళ్ళంతా బుడ్డి, కొద్దిగా బాగున్నాను ల్యాంప్, ఇంకా కొద్దిగా బాగున్నాను బెటర్ మార్క్స్ లైట్. అర్థమైందా? అంటే నేను న్యూక్లియర్ అంటే కిరసనాయల నుంచి న్యూక్లియర్ వరకు. ఎందుకు న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ ద్వారా కరెంట్ చేస్తారు కీల్పాకంలో, చెన్నైలో. ఇప్పుడు సోలార్. ఈరోజే ప్యానల్స్ అన్ని దిగినాయి. 2 months మున్సిపాలిటీలో సోలార్ స్టార్ట్ అవుతుంది. చెడే ఈ ఊరు నన్ను సాకిందే. ఈరోజు ఇట్లా కూర్చున్నా అంటే నాకు ఎవరు కంపారిజన్ చేసుకోవద్దండి, నేను చేయను, అవసరమూ లేదు. నేను భయస్తుని. ఎవరన్నా ఏమైనా చేస్తామని ఎంత ఇంట్లో కూర్చున్నా. దయచేసి మీకు కూడా చెప్తున్నా,
మీరు ఏం కావాలంటే రాసుకోండి, అతని గురించి కొద్దిగా ఊరి గురించి రాసుకోండి. నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన పనిలే. నేనేంటో ఏమో నా స్వయం నాకు తెలుసు. మిమ్మల్ని దయచేసి దీన్ని అప్లోడ్ చేయండి. మేము స్కూళ్ళకు ప్రోగ్రాంలు పెట్టి మోటివేషన్, చాలా మంది ఉన్నారు, గంప నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెద్దోళ్ళు, నేను చాలా చిన్నోడిని, చిన్నగా అంతా ఇలా ఎంటర్ప్రైనర్స్. రూపాయి సంపాదిస్తున్నారు, 10 రూపాయలు సంపాదిస్తారు, నాకు తెలియదు. దే ఆర్ ఎంటర్ప్రైనర్స్. షీ ద ఎంటర్ప్రైనర్. షీ నేను తెలియపరచాలనుకుంటున్నాను. మేము అందరం ఇంకా మాతో జాయిన్ అవుతారు. మేము తెలియపరచాలనుకుంటున్నాం. చదువు కాదు కావాల్సినది డిసిప్లిన్. డిసిప్లిన్. మరి నేను ఏమైనా చేయగలను. నా పనికి హద్దు లేదు, ఏమీ లేదు. మంచి పని ఏమైనా చేస్తా. ఎస్, ఈ ఊర్లో నాకు అప్పటికే ఎస్ క్లాస్ ఉన్న మర్సిడీస్ బెంజ్ 1,60,00,000. కానీ నేను నడుచుకుంటా నా కారు వెనకాల వస్తాండే. అప్పట్లో బండ్లు ఎక్కువ, ఇప్పుడు మాదిరి టీవీ లేవు, హోటల్స్ లేవు. బండ్లో పొద్దున్నే దోశ, దాంట్లోకి ఉర్లగడ్డ వేసి పేపర్లో పెట్టి చట్నీ వేసి ఇస్తాడు. నేను ఎత్తిన, మీకు తెలియదు. 60లో నైట్ అంటే నైట్ ఇది ఎలా ఎత్తకపోవాలో తెలుసా? మన ఇంటి వెనకల్లా ఒక చిన్న బొక్క ఉండేది. అప్పుడంతా అన్నం ఎట్లా తింటున్నారు? ఆకుల్లో. ఆ తిన్న ఆకులన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. పొద్దున్నే బుట్టలో, సాయంత్రం 9:30 బుట్టలు అన్ని పెట్టి పోతే తెల్లవారుతన 8 గంటలకు వచ్చి అది పైకి లేపి తీసుకొని, అప్పుడు ఐరన్ ఇవి ఉండే మున్సిపాలిటీకి, దాంట్లో వేసేవాళ్ళు. అనుకుంటాను ఎట్లుంది. ఆ కాలం నుంచి ఈ పొద్దు ఈ తాడిపత్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండేది. ఏడో పులివెందుల్లో పెద్ద ఆయన రాజశేఖర బ్రహ్మాండంగా చేసిపోతే దాన్ని నిలబట్టుకోలేకపోయినారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎవరంటే అమితమైన ప్రేమ. ఈరోజు మీరు ముందర ఇంతమంది వచ్చినారంటే నాకుండే శక్తి మా ఊరు ప్రజలు. చేయాలనుకుంటున్నా, చేస్తా. ఇదే కాదు, చాలా ఉన్నాయి మా ప్రోగ్రామ్స్. ఇలాంటి వాళ్ళు ఇంకా కలుపుకుంటా. మా ఉద్దేశం ఒకటే, ఏ వస్తుంది చదువు కాదు కావాల్సినది, చదువు కాదు కావాల్సినది డిసిప్లిన్. మనసులో పుట్టాలి, ఏమైనా చేయగలమని. ఏ ఇస్ నథింగ్. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏమంటారు బాబు తెలుగులో? ఏమంటారు తెలుగులో? ఆర్టిఫిషియల్ అంటే ఏమంటారు తెలుగులో? కృత్రిమ మేధస్సు. అంటే నీ మేధస్సు కన్నా కృత్రిమ మేధస్సు అంటే మోర్ షార్పన్. దానికి తగ్గట్టు ఆలోచన విధానం పెంచుకోవాలా. నీ ఆలోచన విధానం ఆ సిస్టంలో ఉంటే ఈజింగ్ అర్నింగ్ మనీ. మీ నాన్న నీ కోట్లో డబ్బులు ఇచ్చిపోయినా నిలబెట్టుకునే శక్తి ఉండదు. దయచేసి మేము మోటివేట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. అలానే ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడే ఎవరో అమ్మాయి పెట్టింది, మీరు చూసింటారు, ఫీజులు ఎట్లంటే అట్లా వసూలు చేస్తున్నారని. దీన్ని కూడా చెక్ పెడతాం.
దీనికి కూడా చెక్ పెడతాం. ఇప్పుడే వచ్చింది ఒకటి, నారాయణ కాలేజ్, ఒక అమ్మాయి ఏడ్చుకుంటారు. దీన్ని కూడా చెక్ పెడతాం. మేము బాగుపరచాలని ఇవన్నీ చేస్తారని మా సొంతగా మాకేం అవసరం లేదు. మేము మీకు తెలియవలస్తున్నాం ఎలా ఉంటుంది. బీటెక్ లెఫ్ట్ ద జాబ్ రన్నింగ్ 60,000 9th క్లాస్ ఇంటర్ చదువుకుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చింది, వరదాయపల్లె. ఐ నో షీ ఎర్న్స్ నియర్లీ, ఆ అమ్మాయి 80 నుంచి 82,000 సంపాదిస్తుంది. ఇంకా ఉంది. వీళ్ళిద్దరూ 5 సీట్లు, 5 సున్నాలు, 1,00,000 పైన సంపాదిస్తున్నారు. మా పాప ఏమీ చదువుకోలే, 10th. ఇవెందుకు చెప్తున్నామంటే చదువు కన్నా ముఖ్యం ఆలోచన శక్తి రావాలా, డిసిప్లిన్ కావాలా, ఏమైనా చేస్తామనే ఇది ఉంటేనే ముందుకు పోతావు. చాలా మంది తల్లిదండ్రులు నిన్న చూపిస్తారు, 12వ తేదీ స్కూల్ ఓపెన్ చేస్తారంటే కార్టూన్లో చూపిస్తున్నారు. వాళ్ళు స్కూల్ పోతాంటే వీళ్ళు ఇంట్లో రూమ్లో బ్యాగ్ చేస్తారు. ఎంత గలీజ్గా ఉంది. మీరేదో ముద్దుగా పెంచుతామనుకుంటున్నారేమో. చాలా మంది ఏం చేస్తారు, మా పాపకి ఏమీ తెలియదు, మా వారికి ఏమీ తెలియదు. ఏం తెలుసు, అయిపోయింది ఆ కాలం. ఎవరిని చేయలేరు. ఎవరంతకు వాళ్ళు మేధస్సు పెంచుకుంటే ఏమా బతుకుతారు. నీ షౌకారితనం పనికి రాదు. మేము అన్ని ఎత్తేసినాం. అప్పుడు డ్రైనేజ్ ఉండే, నీకు తెలియదు, మన ఊర్లో బాతులు, విపరీతమైన బాతులు ఆ డ్రైనేజ్లో. ఈ కక్కసు కూడా దాంట్లోకి వదులుతాన్నారు. అప్పుడు మేము అన్ని చేతులు పెట్టినాం. ఏమీ లేదు, కడుక్కుంటే పోతుంది. నో ప్రిస్టేజ్. చెడు ఆలోచద్దండి. బాబా ఎందుకు ఇంత చెప్తారంటే, నాకు దయచేసి బాధ, నా మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా ఉంటారనే బాధతో ఈ ప్రయత్నం. రైట్, మా పిల్లలు ఉన్నారు, రేపు నుంచి వాళ్ళు కూడా వస్తారు. ఇంకా కొందరిని జాయిన్ చేసుకుంటున్నాము. ఏవే మీరు వచ్చిందానికి చాలా థ్యాంక్స్. ప్లీజ్ దీన్ని ప్రాపగాండా చేయండి. ఏమి మీ వంతుగా మీరు, ఒకవేళ మాకే పబ్లిసిటీ వద్దు, పబ్లిసిటీ పిల్లల కోసం చేయండి. మీకు కూడా అందరికీ పిల్లలు ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త, దయచేసి. రైట్ మా, థ్యాంక్ యూ.